మూడవ అంశాన్ని పరిశీలించినట్లయితే శ్రీ పరాభవనామ సంవత్సర ఉపనాయకుల నిర్ణయాన్ని మనం తెలుసుకోవాలి. ఇందులో మొత్తము 21 ఉపనాయకులు ఉన్నారు. ఇందులో మొదటిగా పురోహితుడు శుక్రుడైనాడు, పరీక్షకుడు గురుడైనాడు, గణకుడు శనేశ్వరుడైనాడు, గ్రామపాలకుడు కుజుడైనాడు, దైవజ్ఞుడు చంద్రుడైనాడు, రాజ్యాధికారి గురుడైనాడు, సర్వ దేశోద్యోగాధిపతి కుజుడైనాడు, అశ్వాధిపతి కుజుడైనాడు, గజాధిపతి శుక్రుడైనాడు, పశువులకు అధిపతి చంద్రుడైనాడు, దేవతలకు అధిపతి శుక్రుడైనాడు, నరాధిపతి చంద్రుడైనాడు, గ్రామాధిపతి గురుడైనాడు, వస్త్రాధిపతి రవి అయినాడు, రత్నాధిపతి కుజుడు, వృక్షాధిపతి బుధుడు, జంగమాధిపతి శుక్రుడు, సర్పాధిపతి శని, మృగాధిపతి చంద్రుడు, శుభాధిపతి గురుడు, శ్రీనామాధిపతి చంద్రుడు. ఇలా శుభ ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలు 14 ఉన్నాయి. ఇందులో శుభ ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలు ఏవయ్యా అంటే గురుడు, శుక్రుడు, చంద్రుడు, బుధుడు. అలాగే పాప ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలు 7 ఉన్నాయి. అవి రవి, కుజ, శని ఆ యొక్క పదవును తీసుకోవడం జరిగింది. కనుక ఈ సంవత్సరంలో ఉపనాయకులలో అత్యధికులు శుభగ్రహాలే అవ్వడం వల్ల దేశవ్యాప్తంగా శుభ ఫలితాలు, పాడి పంటల వృద్ధి మరియు ప్రజలకు సౌఖ్యము కలుగుతుందని మనం చెప్పవచ్చు. ఇక 4వ అంశము వర్షలగ్న మరియు జగల్లగ్న ఫలితాలు. ఈ యొక్క వర్షలగ్నము అనేటువంటిది చైత్రశుద్ధ పాఠ్యమి ప్రవేశించిన కాలంలో ఉన్న లగ్నాన్నే మనం వర్షలగ్నంగా చెప్పుకుంటున్నాము. అలాగే జగల్లగ్నము రవి మేషశంకరంతో ప్రవేశించిన కాలంలోకి వచ్చే లగ్నాన్నే జగల్లగ్నంగా మనము చెప్పబోతున్నాము. మరి ఈ యొక్క లగ్నంలో అనగా మొదటగా ఇప్పుడు వర్షలగ్నంలో వచ్చేటువంటి ఫలితాలను మనం చూసినట్లయితే లగ్నం మీనలగ్నంలో వచ్చింది కాబట్టి ఈ మీనలగ్నంలో రవి, చంద్రుడు, శని, శుక్ర గ్రహాల కూటమి కూడా ఏర్పడింది. అలాగే చతుర్థ స్థానంలో మిథునము, లగ్నాధిపతి అయినటువంటి గురుడు 4లో ఉన్నాడు. అలాగే షష్టమ స్థానంలో సింహస్థానంలో కేతువు ఉన్నాడు. వ్యయస్థానంలో 12వ స్థానంలో కుంభంలో కుజుడు, బుధుడు, రాహుగ్రహాలు ఉన్నాయి. మరి ఈ గ్రహస్థితుల ఆధారంగా దేశ భవిష్యత్తు అంచనాలు ఈ క్రింది విధంగా మనం చెప్పుకోవచ్చు. దేశ అంతర్గత వాతావరణం, ప్రజల జీవన శైలి ఇవన్నీ కూడా మనము ఆ లగ్న ప్రభావాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. మీనలగ్నంలో రవి ప్రభుత్వంగా, చంద్రుడు ప్రజలుగా, శని కార్మికుడు లేదా శ్రమగా, శుక్రుడు సంపద లేదా మహిళలు కలిసి ఉండడం వల్ల ఒక చారిత్రాత్మక కలయికగా దీన్ని మనం అభివర్ణించవచ్చు. ఇందులో ఉన్నటువంటి వాస్తవికతను మనం గమనించినట్లయితే దేశంలో పెద్ద ఎత్తున నిర్మాణాత్మక పనులు జరగబోతున్నాయి. శని లగ్నంలో ఉండడం వల్ల ఏదీ సులభంగా రాదు. ప్రజలు, ప్రభుత్వం ఇద్దరు కష్టపడి పని చేయాల్సిన సంవత్సరం ఇది. అలాగే సానుకూలతను చూసినట్లయితే దేశ నాయకత్వానికి ప్రజలకు మధ్య ఒక బలమైన బంధం ఏర్పడుతుంది. జాతీయవాదము, స్వదేశీ ఉత్పత్తులపై మక్కువ పెరుగుతుంది. ఆర్థిక మరియు సామాజిక విధానాలలో కఠినమైన కానీ భవిష్యత్తుకు మేలు చేసే నిర్ణయాలు అమలవుతాయి. ఇక 2వ అంశం మౌలిక సదుపాయాలు, వ్యవసాయము, ఆర్థిక మూలాలు. దీన్ని మనము చతుర్థ భావాన్ని పరిగణలోకి చెప్పవచ్చును. ఇక లగ్నాధిపతి అయినటువంటి గురుడు దేశ శుభస్థానమైన చతుర్థ భావం అనగా మిథునంలో ఉండడం వల్ల ఈ చక్రంలో ఇదే అత్యంత శుభప్రదమైనటువంటి అంశంగా మనం అభివర్ణించవచ్చు. దేశంలో మౌలిక సదుపాయాలు అనగా రహదారులు, రైల్వేలు నిర్మాణాలు ఊపందుకోబోతున్నాయి. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికత ప్రవేశించి రైతాంగానికి ఎంతో మేలు చేయబోతోంది. విద్యా వ్యవస్థలో గుణాత్మక మార్పులు వస్తున్నాయి. దేశ అంతర్గత భద్రతకు, శాంతి భద్రతకు ఈ గురుడి స్థానం ఒక పెద్ద రక్షణా కవచంలా పనిచేయబోతోంది. అలాగే 3వ అంశం విదేశీ వ్యవహారాలు, రక్షణ రంగము. ఇది 12వ స్థానమైనటువంటి వ్యయ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా దీన్ని మనం అభివర్ణించవచ్చు. మరి వ్యయస్థానం కుంభంలో కుజుడు, బుధుడు, రాహువుల కలయిక చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఇది మనం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అంశం. మరి జాగ్రత్త పడాల్సినటువంటి ఏమిటి? సరిహద్దుల్లో వ్యూహాత్మకమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నది. సైబర్ కమ్యూనిటీ, బుధ ప్లస్ రాహు ఇద్దరు కలిసి ఉండడం వల్ల ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా పెరిగే అవకాశం ఉండబోతోంది. మరి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? మంచి అవకాశాలు అంటే ఇదే సమయంలో విదేశీ వాణిజ్యము, ముఖ్యంగా సాంకేతిక, అంతరిక్ష మరియు రక్షణ ఉత్పత్తుల ఎగుమతులలో భారతదేశం కొత్త పుంతలు తొక్కబోతోంది. విదేశీ దౌత్యంలో మన నాయకత్వం చాలా అగ్రెసివ్గా వ్యవహరించి దేశ ప్రయోజనాలను కాపాడుకుంటుంది. ఇక 4వ అంశం ఆరోగ్యము, శత్రుజయం. దీనిని మనము షష్టమ భావాన్ని బట్టి చెప్పవచ్చును. 6వ ఇంట్లో అనగా సింహరాశిలో కేతువు ఉండటం వల్ల దేశము తన ప్రత్యర్థులపై, శత్రు దేశాలపై పైచేయి సాధించబోతోంది. రహస్య వ్యూహాల ద్వారా శత్రువుల ఆట కట్టిస్తారు. అయితే
ప్రజారోగ్యం విషయంలో ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా ఉష్ణ సంబంధిత రోగాల పట్ల వైద్య రంగము ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడము చాలా మంచిది. ఇక జగల్లగ్నాన్ని పరిశీలించినట్లయితే ప్రభుత్వ బలము మరియు ఆర్థిక పురోగతి, దీనిని మనము లాభస్థానమైనటువంటి 11వ స్థానాన్ని బట్టి అభివర్ణించవచ్చు. ఆర్థిక సంస్కరణలు, మేషరాశిలో రవి ఉచ్చస్థితిని పొందడం సామాన్యమైన విషయం కాదు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక స్పష్టమైన పారదర్శకమైన విధానం వస్తుంది. పన్నుల ఎగవేతను అరికట్టడంలో ప్రభుత్వం నూతన సాంకేతికతలను వాడి విజయం సాధించబోతోంది. ఇక వ్యాపారాలు, పెట్టుబడులు, శుక్రుడి కలయిక వలన విదేశీ పెట్టుబడులు మన దేశం వైపు మల్లుతాయి. ముఖ్యంగా ఆటోమొబైల్స్, ఫార్మా మరియు సౌందర్య విలాస వస్తువుల వ్యాపారాలు ఊపందుకోబోతున్నాయి. ఇక మహిళా ప్రాధాన్యత, చట్టసభలలో మరియు కీలక నిర్ణయాలు తీసుకునే ఉన్నత పదవులలో మహిళల భాగస్వామ్యము చారిత్రాత్మకంగా పెరగబోతోంది. దేశ ఖజానా నిలకడగా ఉంటుంది. ఇక 2వ అంశం పరిపాలన మరియు రక్షణ రంగం. దీనిని మనము దశమ స్థానమైనటువంటి 10వ స్థానాన్ని చూసి మనము వర్ణించవచ్చు. దీనిలో కర్మయోగము మరియు కఠినత్వాన్ని తెలుసుకోవచ్చు. మీనంలో శని, కుజ, బుధుల కలయిక ఒక అగ్ని పరీక్ష. శని శ్రామికులు, కుజుడు అధికారము లేదా భద్రతా దళాలు. ఈ రెండు కూడా కలిసి ఉన్నందువల్ల కార్మిక సంఘాలకు మరియు ప్రభుత్వాలకు మధ్య ఒక గట్టి సంఘర్షణ ఏర్పడే అవకాశం ఉన్నది. చట్టాలను అమలు చేసేటప్పుడు ప్రభుత్వ యంత్రాంగము ఉక్కు పాదంతో వ్యవహరించబోతోంది. మరి భౌతిక సమతుల్యతను మనం చూసినట్లయితే ఈ భయంకరమైన కలయికతో బుధుడు కూడా ఉండడం ఒక ఆశాజ్యోతిగా మనకు కనిపిస్తుంది. ఈ బుధుడు ప్రభుత్వానికి సరైన మార్గదర్శకత్వం చేసి మొండి పట్టుదలకు పోకుండా వ్యూహాత్మకంగా సమస్యలను పరిష్కరించే బుద్ధిని ప్రసాదిస్తాడు. అలాగే రక్షణ ఆవిష్కరణలు, సైన్యంలో అత్యాధునిక ఆయుధాల, ముఖ్యంగా సైబర్ మరియు డ్రోన్ టెక్నాలజీ అనేటువంటిది బాగా పెరగబోతోంది. స్వదేశీయ రక్షణ ఉత్పత్తులలో ఊహించని పురోగతి మనకు లభించబోతోంది. ఇక 3వ అంశం ధర్మ సంస్థాపన మరియు దేశ రక్షణ. ఇది లగ్నము 1వ భావం నుండి మనము అభివర్ణించవచ్చు. నియంత్రణ శక్తి ఎలా ఉండబోతుందనగా మిథున లగ్నంలో ఉన్నటువంటి బృహస్పతి గురుడు ఈ పూర్తి గ్రహ కూటమికి ఒక బ్రేక్ లాంటి వాడు. నియంత్రణ సాధనలా పనిచేయబోతున్నాడు. ప్రపంచ స్థాయిలో ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నా సరే ఆ సెగలు మన భారతదేశం దాకా రాకుండా నాయకత్వము తన దౌత్య నైపుణ్యంతో నివారించబోతోంది. ఇక విద్యా న్యాయ వ్యవస్థల గురించి. ఈ విద్యా వ్యవస్థలో ప్రాచీన విజ్ఞానానికి, నైతిక విలువలకు పెద్దపీట వేయబోతున్నారు. ఉన్నత న్యాయస్థానాలు దశాబ్దాలుగా పెండింగులో ఉన్న కీలకమైన ధార్మిక, సామాజిక కేసులలో చారిత్రాత్మకమైన మరియు ధర్మబద్ధమైన తీర్పులు వెలువరుస్తాయి. 4వ అంశం ప్రజల భావోద్వేగాలు మరియు అప్రమత్తత. దీనిని మనం 9వ స్థానమైనటువంటి 9వ ఇంటిని బట్టి చెప్పవచ్చు. మాయాజాలం మరియు ఆందోళన. ఈ అంశాన్ని ఈ యొక్క 9వ భావాన్ని చూసి మనం వర్ణించవచ్చు. కుంభరాశిలో చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి, రాహువు మాయకు కారకుడు కాబట్టి ఈ ఇద్దరు కూడా కలిసి ఉండడం వల్ల గ్రహణ యోగం లాంటి పరిస్థితి మన దేశంలో తలెత్తబోతోంది. సమాజంలో కృత్రిమమైన గందరగోళాన్ని సృష్టించడానికి కొన్ని అదృశ్య శక్తులు ప్రయత్నించబోతున్నాయి. ఇక సామాజిక మాధ్యమాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందంటే ప్రజలలో లేనిపోని అపోహాలు సృష్టించే డీప్ ఫేక్ వీడియోలు, మతపరమైన ఉద్రిక్తతలు రేపే వార్తలు ఎక్కువగా ప్రచారం కాబోతున్నాయి. ఇక సూచన మనం ఏం చేయాలంటే ఇది వాస్తవాలను ధృవీకరించుకోకుండా దేనిని గుడ్డిగా నమ్మకూడదనే కాలం. ఆవేశాల కన్నా ఆలోచనకు, బుద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం. అంతర్జాతీయ సరిహద్దు ఒప్పందాలలో కూడా పొరుగు దేశాలు కుట్రపూరితంగా వ్యవహరించే ఆస్కారం ఉంది కాబట్టి అత్యంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సంవత్సరమే. ఇక 5వ అంశం ఆత్మస్థైర్యం. దీనిని 3వ స్థానమైనటువంటి సింహరాశిని బట్టి మనం చెప్పవచ్చు. అంతరిక్ష సమాచార విప్లవం. సింహరాశిలో ఉన్నటువంటి కేతువు టెలికమ్యూనికేషన్స్ మరియు ఇంటర్నెట్ వ్యవస్థలలో విప్లవాత్మకమైనటువంటి వేగాన్ని తీసుకుని రాబోతున్నాడు. మన అంతరిక్ష సంస్థల ద్వారా అసాధ్యం అనుకున్నటువంటి ప్రయోగాలు విజయవంతమవుతున్నాయి. ఇక పొరుగు దేశాలపై పైచేయి. మన దేశ సరిహద్దులు దాడి చేసే శత్రువులకు ఊహించని విధంగా మెరుపు దాడులతో మన యొక్క సైనికులు జవాబు చెప్పే ధైర్యము మన రక్షణ దళాలకు కలగబోతోంది.